Hello, hi everyone. Welcome to the what ACE Engineering Academy. Right now, let us discuss the what part 2 of the what AP budget 2021 and 22. Part 1 లో అగ్రికల్చర్ సెక్టార్ చూసాం మనం. పార్ట్ 2 లో ఇప్పుడు మనం హెల్త్ సెక్టార్ గురించి టోటల్గా చూద్దాం. ఓకే, సో టోటల్గా హెల్త్ సెక్టార్కి చూస్తే మనకి 13,830 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. దట్ ఈస్ అ టోటల్ అలొకేషన్ ఫర్ ద వాట్ హెల్త్ సెక్టర్. ఏ స్కీమ్కి ఎంత కేటాయించారు, ఒక్కొక్క స్కీమ్ గురించి డీటెయిల్గా మనం మాట్లాడదాం. దానికి ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది, వాటికి సంబంధించిన స్టోరీస్ అన్ని కూడా మాట్లాడదాం. ఓకే, రైట్. సో ఫస్ట్ మన అందరికీ తెలుసు, ఇది మేజర్ ద వాట్ కార్నర్ స్టోన్ ఆఫ్ ద వాట్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ పాలసీ. ఆంధ్రప్రదేశ్ హెల్త్ పాలసీలో ఒక కార్నర్ స్టోన్, ఒక మూల స్తంభం ఏది, ఆరోగ్యశ్రీ అనేది. సో ఈ ఆరోగ్యశ్రీ అనేది సో మనం చూద్దాం ఏమేమి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, దాని యొక్క ప్రొసీజర్ ఏంటిది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది, ఎంత కేటాయించారు, ఆరోగ్య ఆసరా అంటే ఏంటిది, ఇవన్నీ చూద్దాం. సో వాట్ ఆర్ ద వాట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద వాట్ దిస్ ఆరోగ్యశ్రీ. సో ఆరోగ్యశ్రీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిదంటే అందరికీ ఫ్రీ హెల్త్ సర్వీసెస్ని అందుబాటులోకి తీసుకెళ్ళి టు ప్రొవైడ్ ద వాట్ ఫ్రీ క్వాలిటీ హాస్పిటల్ కేర్ అండ్ ఎంజాయ్ ద వాట్ ఈక్విటీ యాక్సెస్ టు ద వాట్ బీపీఎల్ ఫ్యామిలీస్. ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా హెల్త్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం అనేది దీని యొక్క వన్ ఆఫ్ ద వాట్ మేజర్ ఆబ్జెక్టివ్. అండ్ సెకండ్ ఏంటిదంటే సో హాస్పిటల్లోకి వెళ్తే మనం ఇప్పుడు కరోనా టైంలో 30 నుంచి 40, 50 లక్షలు కూడా కడుతున్నాం. దట్ ఈస్ కాట్ క్యాటాస్ట్రోఫిక్, అంటే మైండ్ చచ్చిపోయేంత ఎక్స్పెండిచర్ అవుతుంది. దట్ ఈస్ వాట్ క్యాటాస్ట్రోఫిక్ హెల్త్ ఎక్స్పెండిచర్. చాలా ఎక్కువ మొత్తంలో ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లులు వేస్తున్నారు. కాబట్టి ఇలాంటి క్యాటాస్ట్రోఫిక్ హెల్త్ ఎక్స్పెండిచర్ నుంచి జనాల్ని కాపాడాలి. అందుకోసము సెకండ్ ఆబ్జెక్టివ్ ఈజ్ ద వాట్ టు ప్రొవైడ్ ద వాట్ ఫినాన్షియల్ సెక్యూరిటీ అగ్నిస్ ద వాట్ క్యాటాస్ట్రోఫిక్ హెల్త్ ఎక్స్పెండిచర్ ఈస్ ద second objective of the what so this Arogyasri. And third is to strengthening of the what government hospital ni strengthening cheyali. ela హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, స్కానింగ్ మిషన్స్ పెట్టాలి, నర్సెస్ని రిక్రూట్మెంట్ చేసుకోవాలి, డాక్టర్ని రిక్రూట్మెంట్ చేసుకోవాలి, వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కట్టాలి. సో ఇలా రకరకాల అవసరాలు ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్లో. సో కాబట్టి వాటన్నిటిని కూడా టు స్ట్రెంగ్థెన్ ద వాట్ గవర్నమెంట్ హాస్పిటల్స్. అండ్ ఫోర్త్ వచ్చేసి అందరికీ అన్ని రకాల హెల్త్ సర్వీసెస్ని ఫ్రీగా అందుబాటులోకి తీసుకురావాలి. దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ ద వాట్ హెల్త్ ఫర్ ద వాట్ బోత్ అర్బన్ ఏరియాస్ అండ్ ద రూరల్ ఏరియాస్ ఫర్ ద వాట్ పూర్ స్టేట్ ఆఫ్ ద వాట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో ఎవరైతే పేదరికంలో ఉన్నటువంటి పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇవ్వాలి. రూరల్ ఏరియాస్లో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఏంటిది, రాష్ట్రంలో ఎలిజిబుల్ మెంబర్స్ అందరికీ కూడా అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటు ధరలలో అందించడమే యూనివర్సల్ హెల్త్ కవరేజ్. దట్ ప్రొవైడింగ్ ఆఫ్ ద వాట్ ఆల్ ద హెల్త్ సర్వీసెస్ ఎట్ ద వాట్ అఫోర్డబుల్ ప్రైజెస్ టు ద వాట్ ఆల్ ది స్టేట్ పీపుల్. దాన్ని మనం సింపుల్గా ఏమంటాం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అని చెప్తుంటాం. అంతేగాని అన్ని రోగాలకి డోలో 650 అన్న రామబాణం అన్నట్టు అది వేసుకుంటే తగ్గిపోతుందని అట్లా కాదు. ఏ రోగానికి అలాంటి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉండాలి. దాన్ని జనరల్గా యూనివర్సల్ కవరేజ్ అని చెప్తుంటాం. ఓకే, సో యూనివర్సల్ కవరేజ్ అండ్ హాస్పిటల్ని స్ట్రెంథనింగ్ చేయడం, ఫినాన్షియల్ సెక్యూరిటీ అగ్నిస్ ద క్యాటాస్ట్రోఫిక్ కానీ క్వాలిటీ సో హెల్త్ సర్వీసెస్ని ఫ్రీగా అందరికీ అందుబాటులో తేవడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, రైట్. నెక్స్ట్ సో ఇది మొదటిసారిగా November 1 ఆఫ్ ద వాట్ 2019లో లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు ఇది కొత్త రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత లాంచ్ చేయడం. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు 2007లోనే లాంచ్ చేశారు ఇది ఆరోగ్యశ్రీని 2007 ఇయర్లో. కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత ఫస్ట్ టైం మనకి November 1, 2019 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు దీంట్లో ఒక 1059 సర్వీసెస్కి మాత్రమే ఆరోగ్యశ్రీ అనేది అప్లికేబుల్ అయ్యేది. కానీ January 3 ఆఫ్ ద 2020 నుంచి ఏం చేశారంటే మళ్ళీ సో కొత్తగా 100 సర్వీసెస్ని కూడా 1000 సర్వీసెస్ని కూడా యాడ్ చేసి టోటల్గా ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది దాదాపు సో 2059 డిసీజెస్కి మనకి అప్లికేబుల్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 2059 వరకు. సో ఒరిజినల్గా 2019లో లాంచ్ చేసినప్పుడు ఎన్ని డిసీజెస్కి అప్లికేబుల్ అయ్యేది, ఇది 1059. ఆ తర్వాత కొత్తగా 1000 యాడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా 2059 కేటగిరీస్ అనేటివి దీంట్లో అప్లికేబుల్ అనమాట. January 3 నుంచి అయితే మనకి ఓవరాల్గా 2059కి అప్లికేబుల్ అవుతుంది. ఓకే, టు ప్రొవైడ్ ద వాట్ ఎండ్ టు ఎండ్లెస్ క్యాష్లెస్ హెల్త్ సర్వీసెస్ టు ద వాట్ పీపుల్. ఎన్నిటికి 2059 సర్వీసెస్కి. ఓకేనా, సో 2059 సర్వీసెస్ అని దీని లోపల కవర్ చేయడం జరుగుతుంది. ఫ్రీ ఆఫ్ ట్రీట్మెంట్ ఎంతకి అబోవ్ 1000 బిల్ అయితే అంతా కూడా మిగతాది ఎవరు భరిస్తారు, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భరిస్తూ ఉంటుంది. ఎన్ని రకాల డిసీజెస్కి 2059 డిసీజెస్కి గవర్నమెంటే భరిస్తుంది అబోవ్ 1000 రూపీస్ బిల్. ఓకే, నెక్స్ట్ సో ఆల్రెడీ మనకి కొత్తగా 1000 యాడ్ చేశారు. అంతకుముందు ఎంత ఉంది మనకి 1059 ఉండేటివి. సో మనకి ఆ 1000 కొత్తగా మనకి ఏలూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ద వెస్ట్ గోదావరిలో మనకి January 3 ఆఫ్ ద 2020 రోజు లాంచ్ చేయడం జరిగింది. ఏది ఈ ఎక్స్ట్రా సర్వీసెస్ యాడ్ చేసాం కదా, సో పాతవి అవి సో కొత్తవి 1000 యాడ్ చేసాం కదా. ఈ 1000 సర్వీసెస్ని ఎక్కడ లాంచ్ చేయడం జరిగింది, సో ఏలూరు డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరిలో. అప్పటి నుంచి January 3 ఆఫ్ ద 2020 నుంచి మనకి 2059 సర్వీసెస్ అనేటివి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, సో దట్ ఈస్ ద వాట్ సో స్మార్ట్ హెల్త్ కార్డ్స్ ఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ ద వాట్ January 2020.
ఆల్మోస్ట్ 1.42 crores ఆఫ్ ద మేము కార్డ్స్ అనేటివి ఇష్యూ చేస్తామని చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇది ఆంధ్రప్రదేశ్లో కాకుండా నువ్వు మిగతా రాష్ట్రాలలో కూడా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా అవకాశం కల్పించింది. 130 హాస్పిటల్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది అవుట్ సైడ్ ద వాట్ ఆంధ్రప్రదేశ్ కూడా. తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఈ 3 రాష్ట్రాలలో నీకు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లోపలికి వెళ్ళి కూడా సో ఈ ఆరోగ్యశ్రీ కార్డ్ని సో మీరు అప్లికేబుల్ అయ్యేటట్టు కూడా చేయడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్లో ప్లస్ అవుట్ సైడ్ ద ఆంధ్రప్రదేశ్ కూడా అలో చేయడం జరిగింది. 3 రాష్ట్రాలలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతంలో కూడా మీరు సో ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. దేని కింద? ఆరోగ్యశ్రీ కింద. రైట్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ. ఆరోగ్యశ్రీ కింద మరి కార్డు పొందాలంటే, ఆరోగ్యశ్రీ కార్డు పొందాలి అంటే నీకేముండాలి? లెస్ దాన్ 5 lakh rupees ఆఫ్ ద వాట్ ఇన్కమ్ అనేది ఉండాలి. లెస్ దాన్ 5 lakh rupees ఆఫ్ ద ఇన్కమ్. అండ్ ఒకవేళ ల్యాండ్ ఉంటే సో లెస్ దాన్ 12 acres ఆఫ్ ద వాట్ వెట్ ల్యాండ్ ఆర్ అదర్వైజ్ 35 acres ఆఫ్ ద వాట్ డ్రై ల్యాండ్. టోటల్ ఆఫ్ ద వాట్ 35 acres ఆఫ్ ద వాట్ వెట్ అండ్ డ్రై రెండు కలిపితే. ఓకేనా? సో ఒకవేళ నీకు తడి భూమి ఉంటే దాదాపు అంటే వాటర్ ఫెసిలిటీ ఉన్నటువంటి భూమి ఉంటే 12 ఎకరాల కన్నా మించకూడదు. వాటర్ ఫెసిలిటీ లేకపోతే 35 ఎకరాల కన్నా మించకూడదు. అదొక ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ ఒకటి కన్నా ఎక్కువగా కార్లు ఉండకూడదు. ఓకే, ఒకటి కన్నా ఎక్కువగా కార్స్ ఉండకూడదు. ఆర్ అదర్వైజ్ ద ఫ్యామిలీస్ హూ హ్యావ్ ద వాట్ నో ప్రాపర్టీ ఆర్ లెస్ దాన్ 300 square feet బిల్డప్ ఏరియా ఇన్ ద వాట్ అర్బన్ ఏరియా వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇంతకన్నా ఎక్కువ ప్రాపర్టీ ఉంటే అర్బన్ ఏరియా వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ అర్బన్ ఏరియా ఒక కార్ కన్నా ఎక్కువగా ఉండకూడదు. 2 కార్లు ఉంటే ఆటోమేటిక్గా యు ఆర్ నాట్ ఎలిజిబుల్. 2 కార్లు ఉంటే ఆటోమేటిక్గా ఎలిజిబుల్. అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఇలా ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, లేకపోతే వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. అండ్ ఏ ఎంప్లాయ్ అదర్ దాన్ పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకేనా? ఎనీ ఎంప్లాయ్ అదర్ దాన్ పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళకైతే లెస్ దాన్ 4 lakhs కన్నా ఇన్కమ్ ఉండి ఒక కార్ ఉన్నా కానీ వాళ్ళు ఎలిజిబులే. ఓకేనా? సో whose annual income is less than the what 4 lakhs also get the what benefit of the families or households having the what one personal car also what eligible for the what health scheme as per the what criteria. ఓకే, ఈ రకరకాల క్రైటీరియా ఉన్నది. అందరికీ ఇదే అని కాదు. ఫార్మర్కి ఈ క్రైటీరియా వర్తిస్తుంది, నార్మల్ భూమి లేని వాడికి ఈ క్రైటీరియా వర్తిస్తుంది, అర్బన్ ఏరియాలో ఉన్న వాడికి ఈ క్రైటీరియా వర్తిస్తుంది. సో డిపెండ్స్ అపాన్ ద వాట్ క్రైటీరియా. వాళ్ళు ఏ కేటగిరీలో వస్తారనేది మనం జడ్జి చేయలేం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రైటీరియా అనేది ఉంటుంది. సో ఓవరాల్గా ఇదైతే వాట్ ఎలిజిబిలిటీస్. నెక్స్ట్ సో ఈ ఆరోగ్యశ్రీ కిందనే మనకి 1000 రూపాయలు దాటితే అన్ని 2059 సర్వీసెస్కి ఫ్రీ ట్రీట్మెంట్తో పాటు మళ్ళీ ఏం చేశారంటే మనకి పెన్షన్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది పెన్షన్స్ టు ద వాట్ డయాలిసిస్ పేషెంట్ ట్రీటెడ్ అండర్ ద వాట్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. సో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఈ డయాలసిస్ కిడ్నీ డయాలసిస్ ఉన్నటువంటి మనకి శ్రీకాకుళం ప్రాంతంలో ఉంది కదా. సో ఆ ప్రాంతంలో ఎక్కువ మంది మనకి డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ అనేది సో మనకి లాంచ్ చేయడం జరిగింది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఆరోగ్యశ్రీ ఓన్లీ. దట్ ఈస్ ద వాట్ 10,000 రూపీస్ ఆఫ్ ద వాట్ పెన్షన్ ఫర్ ద వాట్ కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 రూపీస్ అనేది ఏంటిది మనకి సో పెన్షన్ ఫర్ ద వాట్ మంత్. ఓకే, రైట్. నెక్స్ట్ సో వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా స్కీమ్. సో దట్ పోస్ట్ సర్జరీ ఎక్స్పెన్స్ కాంపెన్సేషన్ విచ్ వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద వాట్ December 1st ఆఫ్ ద వాట్ 2019 నుంచి స్టార్ట్ అయింది. ఏంటిది? నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయినావు, హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత నీకు ఏదో ఒక సర్జరీ అయింది. సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల పాటు నువ్వేం వర్క్ చేయడానికి ఉండదు, ఎందుకంటే రెస్ట్ తీసుకోవాలి. కాబట్టి అప్పుడు నువ్వేమవుతావు, ఎలాంటి జాబ్ చేయడానికి కుదరదు కాబట్టి నువ్వు వేజ్ లాస్ అవుతావు, నీకు వచ్చే జీతం కూడా రాదు, ఎందుకంటే నువ్వు రెస్ట్ తీసుకోవాలి కాబట్టి. సో దానికోసం కూడా గవర్నమెంట్ అనేది సో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో భాగంగా మళ్ళీ దాంట్లో సబ్ పార్ట్ అన్నమాట ఏం తీసుకొచ్చారు, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అంటే ఏంటి? సపోర్ట్, నీకు సపోర్ట్ ఇవ్వడానికి కోసం తీసుకురావడం జరిగింది. సో ఎందుకంటే వాళ్ళు సర్జరీ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమైతే ఉంటుందో వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇక్కడికి. సో కాబట్టి వాళ్ళకి ఎంత ఇస్తున్నారంటే ఈ ఆరోగ్య ఆసరా కింద ఆఫ్టర్ ద సర్జరీ ఏంటిది, ఆఫ్టర్ ద సర్జరీ ద పేషెంట్స్ are offered maximum of the what 225 days per the what day and maximum of the what 5,000 rupees per the what month. ఏవైనా పేషెంట్కి సర్జరీ జరిగి రెస్ట్ తీసుకుని అందరికీ అవసరం ఉండదు కదమ్మా. కొందరు ఒక రోజులో డిశ్చార్జ్ అవుతారు, కొందరు 2 రోజులలో డిశ్చార్జ్ అవుతారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద వాట్ సర్జరీ వాట్ హీ వాస్ గాన్. సో కాబట్టి సో ఇక్కడ నీకు సర్జరీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒక రోజుకి 225 రూపాయల చొప్పున 5,000కి మించకుండా ఒక నెలకి నీకు కాంపెన్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే నువ్వు రెస్ట్ తీసుకోవాలి కాబట్టి. అయితే ఇది అన్ని రకాల 2059 ఉన్నాయి కదా ఆరోగ్యశ్రీలో, 2059 హెల్త్ సర్వీసెస్కి అప్లికబుల్ కాదు. ఇది ఎన్నిటికి అప్లికబుల్ అంటే జస్ట్ 836 టైప్స్ ఆఫ్ ద వాట్ సర్జరీస్, 836 టైప్ ఆఫ్ ద వాట్ సర్జరీస్ ఇన్ ద వాట్ 26 సపరేట్ డిపార్ట్మెంట్. అంటే పెద్ద పెద్ద సర్జరీస్ అయితేనే ఆ 836లో లిస్ట్లో ఉంటే నువ్వు చేయించుకున్న సర్జరీ అప్పుడు నీకు అసలు లేకుంటే అందరికీ అప్లికబుల్ కాదు. మామూలుగా ఆరోగ్యశ్రీకి ఎంత ఉన్నాయి, 2059 హెల్త్ సర్వీసెస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ నీకు. కానీ ఈ ఆరోగ్య ఆసరా కింద నీకు 225 రూపాయలు పర్ డే నువ్వు రెస్ట్ తీసుకున్నప్పుడు నీకు రావాలి అంటే ఈ 836 టైప్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో నువ్వు ఉన్నటువంటి ఆపరేషన్ నువ్వు చేయించుకొని ఉండాలి. అర్థమవుతుందా? అంటే అది ఆపరేషన్ వల్ల నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అపెండెక్స్ ఆపరేషన్ అయింది అనుకోండి, కడుపు నొప్పి బాగా అపెండెక్స్ తీస్తారు, దానికి ఏంటి కనీసం నెల రోజులు మినిమం రెస్ట్ అవసరం అపెండెక్స్ ఆపరేషన్ అయితే. అప్పుడు నువ్వు ఖచ్చితంగా
సో నీకు గవర్నమెంట్ అనేది 5,000కి మించకుండా ఒక నెల రోజులకి అంటే రోజుకు 225 రూపాయలు చొప్పున నెల రోజులు 500కి 5,000 రూపాయలు మించకుండా ఒక నెలకి నీకేమిస్తుంది కాంపెన్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దేని కింద? ఆరోగ్య ఆసరా కింద. ఓకేనా? సో టోటల్గా మనకి ఈ స్కీమ్స్ అన్నిటికి కలిపి సో దాదాపు 2,258 కోట్లు అనేది అలొకేట్ చేయడం జరిగింది ఈ బడ్జెట్లో. దేనికి? ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ ప్లస్ ఆసరా కానీ ఈ పథకానికి రెండింటిలో కలిపి 2,258 కోట్లు అనేది దిస్ ఇయర్ బడ్జెట్లో అలొకేట్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ అంబులెన్సెస్. సో అంబులెన్సెస్ అంతకుముందు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబులెన్సెస్ అనేటివి ఎక్కువగా లేవు. తర్వాత మనకి జూలై 2020లో మనకి దాదాపు ఒకేసారి 1088 కొత్త అంబులెన్సెస్ని లాంచ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది అంబులెన్సెస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క అంబులెన్స్ని లాంచ్ చేయడం జరిగింది. అంతకుముందు దాదాపు 439 అంబులెన్సెస్ మాత్రమే ఉండేటివి. ఆ 439 అంబులెన్సెస్ని ఆ తర్వాత మనకేంటిదంటే మొబైల్ మెడికల్ యూనిట్స్ కూడా దాదాపు 292 మెడికల్ యూనిట్సే ఉండేవి. అంటే దాంట్లో అన్ని యూనిట్స్ ఉండి డాక్టర్ కూడా ఉండి ఆ ప్రాంతానికి వెళ్ళి విలేజెస్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని ఏమంటాం? మొబైల్ మెడికల్ యూనిట్స్ అంటాం. అలాంటివి ఎన్ని ఉండే? 292 ఉండే. అట్లాగే అంబులెన్సెస్ ఎన్ని ఉండే? మనకి 439 అంబులెన్సెస్ మాత్రమే ఉండే. కానీ వీటిని ఏం చేశారంటే పెంచారు. ఎంతకు పెంచారంటే ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క అంబులెన్స్ని అలొకేట్ చేయడం జరిగింది. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క అంబులెన్సెస్ని పెంచేసి మనకి జూలై 1 2020 రోజు మనకు బెంజ్ సర్కిల్ విజయవాడలోని లయోలా కాలేజ్లో ఇవన్నీ పార్క్ చేయడం జరిగింది. సో కాబట్టి జూలై 1 2020 నుంచి మనకి ఆల్మోస్ట్ అంతా ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ని లాంచ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎప్పుడు? సో 1088 ఆల్మోస్ట్ 1088 కొత్త అంబులెన్సెస్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పటి నుంచి? జూలై 1 2020 బెంజ్ సర్కిల్ విజయవాడలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో అలా మన ప్రతి మండలికి ఒక అంబులెన్స్ అనేది ఇప్పుడు అవైలబిలిటీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అంతకుముందు అయితే సో 439 అంబులెన్సెస్ అండ్ 292 మొబైల్ కేర్ యూనిట్స్ మాత్రమే ఉండేటివి. కానీ ఇప్పుడైతే నంబర్ ఆఫ్ అంబులెన్సెస్ చాలా పెరిగిపోయినాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు. సో ఇవి మనకి ఏమంటాం? ఐ చెకప్. సో ఐ చెకప్ చేయడానికి కోసం దాదాపు మనకి ఎప్పుడు అక్టోబర్ 10 2019 నుంచి ప్రారంభం అవ్వడం జరిగింది. ఇది డాక్టర్ వైఎస్ఆర్ సో కంటి వెలుగు అనేది స్టార్ట్ అయింది. సో దీంట్లో ఏమేమి చేస్తూ ఉంటారు? మనకి మొదటి దశ, రెండవ దశ అని రకరకాలుగా 3 స్టేజెస్లో లాంచ్ చేయడం జరిగింది. రాష్ట్రంలోని 62,000 మరి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి 70 లక్షల మందికి చిల్డ్రన్స్కి ఉచిత కంటి పరీక్షలు. నెక్స్ట్ దృష్టి లోపాలు కలిగి ఉన్న విద్యార్థులందరికీ ఉచిత కంటి అద్దాల పంపిణీ. అండ్ కళ్ళ కలక అండ్ మెల్ల కన్ను ఉన్న వాళ్ళకు కూడా కంటి సమస్యలకు కూడా ఉచిత చికిత్స, ఉచిత మందుల పంపిణీ దీని కింద. నెక్స్ట్ రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత కంటి శిక్షలు అండ్ ఉచిత కంటి అద్దాల పంపిణీ, ఉచిత శుక్లాల అండ్ గ్లాకోమా ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తామని చెప్పేసి ఇవన్నిటితోటి మనకి అక్టోబర్ 10 2019 రోజు లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ 3 ఫేజెస్లో చేస్తారు. అన్నీ ఒకేసారి కాదు, 3 ఫేజెస్లో చేస్తారు వీటిని. 3 ఫేజెస్లో చేసినప్పుడు మొదటి ఫేజ్ అంతా కూడా స్కూల్ చిల్డ్రన్స్ కేటాయించారు. మొదటి, రెండవ స్టేజ్లలో స్కూల్ చిల్డ్రన్స్ చెకప్. థర్డ్ స్టేజ్లో వచ్చేసి అబోవ్ 60 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టెస్ట్ చేయడానికి కోసం గవర్నమెంట్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో డాక్టర్ వైఎస్ఆర్ సో కంటి వెలుగు పథకం కింద. ఓకే, చూస్తే దిస్ వాజ్ లాంచ్డ్ కంటి వెలుగు ఆన్ ద 10th October 2019. ద ఆబ్జెక్టివ్ ఈజ్ వాట్? యూనివర్సల్ ఐ స్క్రీనింగ్ అండ్ ప్రొవిజన్ ఫర్ ద అప్రోప్రియేట్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో వాటి చేయడానికి. ఓకే, సో ద ప్రోగ్రామ్ ఈజ్ కవర్డ్ ద ప్రిలిమినరీ స్క్రీనింగ్ of the 69 lakh school children in the first phase and the secondary phase screening of the 4.6 lakhs identified children in the second phase. Okay, now 69 lakhs and the సో సెకండరీ స్క్రీనింగ్కి 4.6. సెకండరీ స్క్రీనింగ్ అంటే ఆపరేషన్కు దేనికి సంబంధించి. ఓకేనా? ద ప్రోగ్రామ్ ఈస్ కవర్డ్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఆఫ్ ద 69 lakh స్కూల్ చిల్డ్రన్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండరీ స్క్రీనింగ్లో 4.6 చిల్డ్రన్స్ చేశారు. థర్డ్ ఫేజ్లో అయితే విల్ బెనిఫిట్ ద ఆల్ ద పీపుల్ అబౌవ్ ద 60 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా అందరికీ ఐ చెకప్ చేసి వాళ్ళకి కావాల్సిన సర్జరీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చేస్తామని చెప్తున్నా. దాని ప్రొవైడెడ్ ప్రీ స్పెక్టకిల్స్ కానీ క్యాటరాక్ట్ సర్జరీస్ కానీ మిగతా ఏదైతే ఉంటో సో దానికి అన్నిట్లో కూడా సో చేస్తామని చెప్తున్నారు సర్జరీస్. అది కంటి వెలుగు పథకం. ఇవన్నీ కూడా ఫ్రీగా సో చేస్తామని చెప్తుంది ఎవరు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇలా జగన్ సార్ కూడా సో అద్దాలు పెట్టుకుని ఒక స్టైల్ పోజ్ ఇచ్చినాడు, చూడొచ్చు మనం. ఓకే, రైట్. నెక్స్ట్ నాడు నేడు.
సో నాడు నేడు అంటే ఒకప్పుడు, నాడు నేడు అంటే సో పాస్ట్ అండ్ ప్రజెంట్ అని చెప్పొచ్చు అనమాట సింపుల్గా చెప్పాలంటే. నాడు అంటే ఒకప్పుడు ఎలా ఉండేది, ఈ రోజు ఎలా ఉందనేది. సో ఇది ఒకటి, ఇది స్కూల్ నాడు నేడు పథకం అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇదే పేరు ఉంది, మన స్కూళ్ళల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఇదే ఉంది. నాడు నేడు స్కూల్స్లో ఉంది అండ్ నాడు నేడు ఫర్ ద వాట్ హాస్పిటల్స్ ఆల్సో ఉంది. అంటే ఏంటిది, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయడం. మొత్తం కూడా నాడు నేడు హెల్త్ స్కీమ్ దేనికి సంబంధించింది, మొత్తం కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి దేనికి సంబంధించి అప్గ్రేడేషన్ ఆఫ్ ద వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఏమి కావాలో అవన్నీ మొత్తం ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయాలి. దీంట్లో భాగంగానే గవర్నమెంట్ ఈజ్ అండర్టేకింగ్ ద వాట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద వాట్ 1100 డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ఎట్ ద వాట్ విలేజ్ అండ్ ద వాట్ వార్డు లెవెల్ వరకు. సో విలేజ్ అండ్ వార్డు లెవెల్ వరకు సో హెల్త్ సర్వీసెస్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లడానికి కోసము 1100 డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని అనౌన్స్మెంట్ చేసింది. అలాగే గవర్నమెంట్ అనేది ఫేజ్డ్ మేనర్లో 16 మెడికల్ కాలేజెస్ని కూడా కడతాము అక్రాస్ ద స్టేట్ అని చెప్పింది. గవర్నమెంట్, ప్రైవేటే కాదు, గవర్నమెంటే 16 మెడికల్ కాలేజీని నిర్మిస్తాము, అన్నీ ఒకేసారి కాదు, ఫేజ్డ్ మేనర్లో 16 మెడికల్ కాలేజీలకు ప్లాన్ చేస్తుంది. దాంతోపాటు 11,000 సో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ని కూడా రూరల్ ఏరియాస్లో వార్డు లెవెల్లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి కోసము, నెక్స్ట్ వచ్చేసి 16 న్యూ మెడికల్ కాలేజెస్ని కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి కోసం గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకుంది. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు రాష్ట్రంలోనే తొలిసారిగా 16 సో కొత్త సర్కారీ మెడికల్ కాలేజీల ఏర్పాటు. ఓకే, సో ఒక్కొక్క కాలేజీ 50 ఎకరాల్లో, మచిలీపట్నం అరకులో స్థలాలు సిద్ధం, మిగతా 12 చోట్ల స్థలాల గుర్తింపు ప్రక్రియ అనేది స్టార్ట్ అయిందని చెప్తున్నారు. సో అలా మన గవర్నమెంట్ అనేది మొత్తము సో సర్కారీ వైద్యం అందరికీ అందుబాటులోకి రావాలని గవర్నమెంటే సో 16 మెడికల్ కాలేజీని నిర్మిస్తామని హామీ ఇచ్చింది. దాంట్లో రెండిట్ల కోసం ఆల్రెడీ స్థలాలు అనేటివి ఆల్రెడీ ఓకే అయిపోయినాయి. ఒకటి మచిలీపట్నం, రెండవది ఎక్కడ అరకు దగ్గర మనకి పాడేరు అరకు ప్రాంతంలో. సో రైట్, ఎందుకంటే ఆ ఏరియాలో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉంది, ఆ ఏరియాలో హెల్త్ ఫెసిలిటీస్ అనేవి అసలు దక్కడం లేదు. కాబట్టి సో అరకు ప్రాంతంలో మనకి మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి సో డెఫినెట్గా ఆ ప్రాంతంలో ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే హెల్త్ ఫెసిలిటీస్ ఖచ్చితంగా మెరుగుపడతాయి ఆ ప్రాంతంలో. ఓకే, నెక్స్ట్ సూపర్ స్పెషాలిటీ ఆఫీసర్ ఇంక్లూడింగ్ ద విత్ ఫోకస్ ఆన్ ద రైట్, ఇదని చెప్పారు. అలాగే మనకి 1145 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ, సో 195 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ, 28 వాట్ ఏరియా హాస్పిటల్స్ కానీ, 13 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ అండ్ 11 టీచింగ్ హాస్పిటల్స్ విల్ బి రీఫర్నిష్డ్, మోడర్నైజ్డ్ విత్ అప్గ్రేడెడ్. ఇవన్నిట్లలో కూడా మొత్తం కూడా అన్నిట్లను మోడర్నైజ్ చేయడం జరుగుతుంది, కంప్లీట్గా మోడర్నైజేషన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వాట్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ కేర్ మోర్ దాన్ 97,000 హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వర్ ఫుల్ఫిల్డ్. ఓకేనా, సో దాదాపు 9,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకుంటామని చెప్తుంది. దాదాపు సో ఈ ఇయర్ బడ్జెట్లో 2021-22 బడ్జెట్లో దాదాపు 1538 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. 1,538 crores అనేది కేటాయించడం జరిగింది. దేనికి సంబంధించి, ఈ నాడు నేడుకి సంబంధించి. నాడు నేడు అంటే ఏంటిదమ్మా, హెల్త్ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం. దాంట్లో ఏం చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక్కసారి రివ్యూ చేయండి. ఇది 1100 హెల్త్ క్లినిక్స్, 16 మెడికల్ కాలేజీలు, సో ఇవన్నీ ఇట్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్ చేయడం, హెల్త్ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ చేసుకోవడం, ఇవన్నిటి కోసం మొత్తం కూడా 1,538 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. ఇన్ ఆర్డర్ టు టేక్ కేర్ ఆఫ్ డాక్టర్ వైఎస్ఆర్ రైట్, ఇక్కడ చూద్దాం. So in order to enhance the healthcare infrastructure in the tribal areas, the government has sanctioned establishment of the medical college at the Paderu region. So Paderu region లోపల మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి గవర్నమెంట్ అనేది సో ఆల్రెడీ ముందడుగేయడం జరిగింది. ట్రైబల్ అంటే అరకు దగ్గరనే కదా, సో పాడేరు. నెక్స్ట్ 6 ఇన్ అడిషన్ టు దట్ 6 more multi speciality hospitals also proposed to set up in the so Sitampeta and Parvatipuram, Rambachodavaram, Chinturu and the కేఆర్పురం అండ్ ద శ్రీశైలం. ఇవన్నీ ఏంటి, ట్రైబల్ ఏరియాస్. ఇవన్నీ కూడా ట్రైబల్ ఏరియాస్. ఈ ట్రైబల్ ఏరియాస్లో ఏం నిర్మిస్తామని చెప్తున్నారు, మెడికల్ కాలేజీలు కాదమ్మా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీస్ ఆర్ నాట్ మెడికల్ కాలేజెస్. ఈ అన్ని ప్రాంతాలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని, పాడేరు ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ నిర్మిస్తామని ఆల్రెడీ గవర్నమెంట్ అనేది నాడు నేడు కింద అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సూపర్ స్పెషల్ హాస్పిటల్స్ అన్ని ప్రాంతాలలో ప్రపోజ్డ్ టు సెటప్ ద సూపర్ స్పెషల్. ఇవన్నీ కూడా ట్రైబల్ ఏరియాస్, సీతంపేట కానీ, పార్వతీపురం కానీ, సో అవన్నీ మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సైడ్, రంపచోడవరం అండ్ చింతూరు, కేఆర్పురం, రైట్. సో ఈ అన్ని ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాస్ కాబట్టి ఈ ట్రైబల్ ఏరియాస్ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజెస్ పాడేరులో అండ్ సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఈ ఏరియాలో పెడతామని చెప్పారు. ఇదైనా ఇవన్నీ ఏంటి, ట్రైబల్ ఏరియాస్. సో వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ అనేది ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటుంది. అట్లాగే ఒక ట్రైబల్ యూనివర్సిటీస్ కూడా పెడతామని చెప్తున్నారు ఇక్కడ విజయనగరంలో. ఇది హెల్త్కి సంబంధం లేదు, అయినా జస్ట్ ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి ట్రైబల్ ఏరియాస్ గురించి ఐ యాడెడ్ ఇయర్. ట్రైబల్ యూనివర్సిటీ కూడా పెడతాం విజయనగరం ప్రాంతంలో కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.
నెక్స్ట్ కోవిడ్-19 వ్యాక్సినేషన్కి ఇప్పటివరకు కోవిడ్-19 వ్యాక్సినేషన్కి 2,446 crores అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఖర్చు పెట్టినట్టు మనకి బడ్జెట్లో చెప్తున్నారు. దాదాపు ఇవన్నిట్ల కోసం ఏది వెంటిలేటర్స్ కానీ, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద వాట్ ఆక్సిజన్ కానీ, పైప్ లైన్స్ కానీ ఇవన్నిట్ల కోసం ఓవరాల్గా కరోనాకి దాదాపు ఇవన్నిట్ల కోసం 2,246 crores అనేది ఖర్చు పెట్టడం జరిగింది. అయితే దాదాపు ఇప్పటివరకు సో ఫస్ట్ డోస్ అనేది 53 లక్షల మందికి ఫస్ట్ డోసు అండ్ 21 లక్షల మందికి సెకండ్ డోస్ ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఓకేనా? సో అది ఓవరాల్గా మనకి హెల్త్ అండ్ మెడికల్ ఈ ఫ్యామిలీ వేరికి 13,830 కోట్లు అనేది అలొకేట్ చేయడం జరిగింది. ఎంత? 13,830 కోట్లు అనేది మనకు అలొకేట్ చేయడం జరిగింది ఫర్ ద వాట్ హెల్త్ అండ్ ద వాట్ మెడికల్ అండ్ ద ఫ్యామిలీ వెల్ఫేర్ టోటల్ సెక్టార్ కోసం. అయితే ఇది కాకుండా స్పెషల్గా ఈ హెల్త్ సెక్టార్లో భాగంగానే గవర్నమెంట్ అనేది ఉమెన్ మీద కూడా ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేయడం జరిగింది. ఉమెన్ అండ్ చైల్డ్ వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం కానీ, ఎనిమియా ప్రాబ్లం కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్పెషల్గా హెల్త్ సెక్టార్లో ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ పైన కూడా ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేయడం జరిగింది. ఓవరాల్గా హెల్త్ కానీ, మెడికల్ కానీ, ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ మొత్తం ఎంత? 13,830 crores. ఓకే, నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఎండ్లో. ఓకే, నెక్స్ట్ మన దగ్గర ఈ న్యూట్రిషన్ని మాల్ న్యూట్రిషన్ నుంచి సో చిల్డ్రన్స్ని కానీ, ఉమెన్ కానీ రిమూవ్ చేస్తూ వాళ్ళ యొక్క న్యూట్రిషన్ యొక్క స్టాండర్డ్స్ని పెంచాలి. We need to eradicate the what? Malnutrition. సో ఆ మాల్న్యూట్రిషన్ ఎరాడికేట్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఖచ్చితంగా పుట్టే వాళ్ళ ప్రతి ఒక్క లోపల మాల్ న్యూట్రిషన్ ఉంటుంది ఏదో రకంగా. సో ఎనీవే వీ నీడ్ టు ట్రై టు వాట్ రెడ్యూస్ ద వాట్ మాల్ న్యూట్రిషన్ పర్సెంటేజెస్. సో కాబట్టి దానికోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే దాని కింద సో ఏంటిది న్యూట్రిషన్ రిచ్ మీల్ కానీ, మిల్క్ కానీ, ఎగ్ బీయింగ్ ఈస్ గివెన్ టు ద వాట్ ఆన్ ద డైలీ బేసిస్ టు ద వాట్ సో చిల్డ్రన్స్ 23 lakh చిల్డ్రన్స్ అండ్ 6.4 ప్రెగ్నెంట్ అండ్ ద లాక్టేటింగ్ ఉమెన్స్ త్రూ ద వాట్ అంగన్వాడీ కేంద్ర 55,000 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇస్తున్నామని గవర్నమెంట్ అనేది బడ్జెట్లో పెట్టినటువంటి డాటా ఇది. ఓకే, దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. దిస్ ఈస్ ద వాట్ లైన్స్ సో గివెన్ బై ద వాట్ బడ్జెట్ డాక్యుమెంట్. ఆ బడ్జెట్లో చెప్పారు ఇంతమందికి మేము ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ యోజన ద్వారా ఇంతమందికి మేము ఎగ్ కానీ, మిల్క్ కానీ, మీల్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నామని. సో ఇది ఇంతమంది అని గవర్నమెంట్ చెప్పింది మనకి. అంటే సో 23 లక్షల మంది చిల్డ్రన్స్కి, 6.6 లక్షల మంది ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి 55,607 అంగన్వాడీ సెంటర్స్ ద్వారా మిల్క్, మీల్స్ అండ్ ఎగ్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఈ స్కీమ్ గురించి మనం డీటెయిల్గా వెళ్దాం. ఇదేంటి? జస్ట్ ఫ్యాక్చువల్ డాటా మాట్లాడుతున్నాం. మన బడ్జెట్లో ఇచ్చినటువంటి ఫ్యాక్చువల్ డాటా ఇది. ఓకే, నౌ వీ విల్ గో ఇన్ టు ద వాట్ డీపర్. సో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. సో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఉంది, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కూడా ఉంది. ఓకే, మీకు రెండు చూపిస్తాను. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఇది. ఓకేనా అమ్మా? సో వైఎస్ఆర్ ఇదేంటిది? వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ ఉంది. ఇక్కడ కొత్తగా ఏమైంది? ప్లస్ యాడ్ అయింది. అవునా? రెండు స్కీమ్స్ ఉన్నాయి మనకి. సో కాబట్టి రెండు స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అండ్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటిది అనేది ఫస్ట్ క్లారిఫై చేసుకుందాం. సో ఇది ఏదైతే సంపూర్ణ పోషణ ఉందో ఇదంతా కూడా ఎక్కడంటే నాన్ ట్రైబల్ ఏరియాస్లో లాంచ్ చేశారు. దిస్ ఈజ్ స్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ ద వాట్ నాన్ ట్రైబల్ ఏరియాస్లో. ట్రైబల్ ఏరియాస్లో లాంచ్ చేస్తే ఒకవేళ ట్రైబల్ ఏరియాస్లో లాంచ్ చేసిన దాని పేరు ఏంటిది? ప్లస్. ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేయాలి, వాళ్ళ మీద ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేయాలి కాబట్టి దానికి ఏమని పేరు పెట్టారు? ప్లస్ అన్నారు. ఇంకా కొంచెం అడిషనల్గా కాబట్టి ప్లస్ అని పేరు పెట్టారు. సో ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనేది ఉంటే అది ఇక్కడ ట్రైబల్ ఏరియాస్కి సంబంధించింది. ఇక్కడ ప్లస్ అనే పదం లేకుంటే అది దేనికి సంబంధించింది? ప్లేన్ ఏరియాస్, నాన్ ట్రైబల్ ఏరియాస్కి సంబంధించింది. నాన్ ట్రైబల్ ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని ఏమంటాం మనం? వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని చెప్తుంటాం. ఇక్కడ నాన్ ట్రైబల్ ఏరియాస్లో. ట్రైబల్ ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేస్తున్న పథకం పేరేంటి? సేమ్ పథకమే, కానీ ఏరియాస్ అనేటివి వేరు, వాళ్ళకి ఇచ్చే కొంచెం న్యూట్రిషన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ట్రైబల్ ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేస్తున్న పథకం పేరేంటిది? వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్. ఓకేనా? రైట్. ఇక్కడ 26 లక్షల మంది బెనిఫిట్ అవుతున్నట్టు, దాదాపు 47,000 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 26 లక్షల మంది బెనిఫిట్ అవుతున్నారు. దాదాపు 15,500 కోట్లతోటి ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఏది? వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. ఇది స్పెషల్గా అన్ని కూడా ఉమెన్కే కదా, ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ కోసం సంబంధించిందే కదా. సో గవర్నమెంట్ ఏం చెప్పదలుచుకుందంటే మేము ఉమెన్ని చిల్డ్రన్స్కి ఇగ్నోర్ చేయడం లేదు, ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ గురించి కూడా ఎక్కువ మొత్తంలో మేము సో స్కీమ్స్ లాంచ్ చేయడం జరిగిందని చెప్తూ ఉంది గవర్నమెంట్ అనేది. ఓకే, సో చూద్దాం. సో దీని ప్రకారము వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ స్కీమ్ ఏదైతే ఉందో దీని ప్రకారము మనకి సో గర్భవతులకి, బాలింతలకి అంటే ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి
పాలిచ్చే తల్లులు ప్లస్ గర్భవతులకి ఇలా మనకి పెడుతూ ఉంటారు. వాళ్ళకి మెనూ అనేది ఇది అంగన్వాడీ కేంద్రాల్లోకి వెళ్తే వాళ్ళకి ఫ్రీగా ఉచిత భోజనం అనేది పెడుతూ ఉంటారు. సోమవారం 125 grams ఆఫ్ ద వాట్ రైస్ కానీ, 30 grams ఆఫ్ ద పప్పు కానీ, తోటకూర అండ్ ద గోంగూర అండ్ కోడిగుడ్డు అండ్ 200 ml ఆఫ్ ద వాట్ మిల్క్ అనేది పెడుతూ ఉంటారు. ఎవరికి? ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్లస్ లాక్టేటింగ్ మదర్స్కి ఇలా ఇస్తున్నారు మనకి, ప్రెగ్నెంట్ ప్లస్ లాక్టేటింగ్. అదే 3 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎవరు 3 నుంచి 6 years మధ్యలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు కదా, 3 నుంచి 6 years మధ్య ఉన్న పిల్లలకి వీళ్ళకి అన్నం అనేది 75 grams ఆఫ్ ద రైస్ అండ్ ద 15 grams ఆఫ్ ద వాట్ సో పప్పు 1 gram పప్పు, ఇలా వాళ్ళకు కూడా ఒక మెనూని అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఎందుకు ఇవన్నీ కూడా? సో వాళ్ళ యొక్క న్యూట్రిషనల్ లెవెల్స్ అనేది పెంచడానికి కోసం, స్పెషల్లీ టు ఇంప్రూవ్ ద వాట్ న్యూట్రిషనల్ లెవెల్స్, వాళ్ళ యొక్క న్యూట్రిషనల్ లెవెల్స్ పెంచడానికి కోసం. సో వాళ్ళకి అంగన్వాడీ కేంద్రాలకు వెళ్తే వాళ్ళకి ఫ్రీగా మీల్ ప్లస్ ఎగ్ ప్లస్ మిల్క్ అనేది కూడా లభిస్తాయి. ఎవరికి? లాక్టేటింగ్ మదర్స్కి లభిస్తాయి. అట్లాగే 3 నుంచి 6 సంవత్సరాలు ఉన్నటువంటి చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంగన్వాడీ కేంద్రాల్లోకి వెళ్ళి సో ఈ ఎగ్ కానీ, మీల్స్ కానీ అండ్ నెక్స్ట్ ఏంటిది మిల్క్ కానీ తీసుకోవడానికి అవకాశం కల్పించబడింది. ఇది వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ యోజన. ఓకే, నెక్స్ట్ వైఎస్ఆర్ అమృతహస్తం అంటే ఇదే వైఎస్ఆర్ సంపూర్ణ యోజన, వైఎస్ఆర్ అమృతహస్తం. వైఎస్ఆర్ అమృతహస్తం ఈజ్ నథింగ్ బట్ ఇంతకుముందు చెప్పింది, ప్రెగ్నెంట్ కానీ లాక్టేటింగ్ మదర్స్ కానీ వెళ్ళి తినచ్చు. ఏంటిది? 1 full meal తినవచ్చు విత్ ఎగ్ అండ్ 200 ml ఆఫ్ ద వాట్ మిల్క్ ఫర్ ద వాట్ 25 days in a month అండ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద వాట్ 22.5 rupees ఫర్ ద వాట్ ఉమెన్. నేను ఇంతకుముందు చెప్పిందమ్మా ఇది ఉందా? సో ఈ సంపూర్ణ యోజనలో లాక్టేటింగ్ కానీ ఈ ఏమంటాం ప్రెగ్నెంట్ ఉమెన్ ప్లస్ లాక్టేటింగ్ ఉమెన్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇద్దరికి కూడా వాళ్ళు అంగన్వాడీ కేంద్రాల్లోకి వెళ్ళి ఫ్రీగా తినడానికి అవకాశం కల్పించడం జరిగింది. అలా గవర్నమెంట్ అనేది ఒక ఉమెన్ పైన ఎంత స్పెండ్ చేస్తుంది? ఒక రోజుకి 22 రూపాయలు అనేది స్పెండ్ చేయడం జరుగుతుంది ఒక రోజుకి. ఎందుకంటే ఫుల్ మీల్స్ ప్లస్ ఎగ్ ప్లస్ 200 ml ఆఫ్ ద మిల్క్ అలా ఒక నెలలో ఎన్ని రోజులు? 25 days ఇవ్వడం జరుగుతుంది. అలా గవర్నమెంట్ అనేది ఒక ఉమెన్కి ఒక రోజుకి దాదాపు 22 రూపాయలు స్పెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్కీమ్ పేరేంటిది? వైఎస్ఆర్ అమృతహస్తం. ఇవన్నీ దీంట్లో పాటు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఉంది కదా, ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణలోనే ఇవన్నీ భాగం, ఇవన్నీ కూడా సపరేట్ ఏం కాదమ్మా, దీంట్లోనే భాగం. కానీ అన్నిటికీ మళ్ళీ డిఫరెంట్ నేమ్స్ ఇచ్చారు క్లారిఫికేషన్ కోసం. నేమ్స్ వైఎస్ఆర్ అమృతహస్తం. ఓకే, నెక్స్ట్ మిడ్ డే మీల్ స్కీమ్. 3 to 6 years చిల్డ్రన్స్ ఇంతకుముందు చెప్పాం కదా, ఈ 3 to 6 year చిల్డ్రన్స్ ఉన్నారు కదా, వీళ్ళకి ఇవన్నీ ఇస్తున్నారా లేదా? అదే సేమ్ వీళ్ళకి ఏంటిది? మీల్స్ కానీ బాయిల్డ్ ఎగ్ కానీ అది ఏదైతే ఇస్తున్నామో వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ బాలామృతం ఎవరికి? 7 months నుంచి 3 years ఉన్న వాళ్ళకి. ఇది లాక్టేటింగ్ మదర్స్కి. 3 to 6 years వాళ్ళకి. 3 years వచ్చినాయంటే పిల్లోడు అన్నం తింటాడు కదా, ఎగ్ తింటాడు కదా, అది వాళ్ళకి ఇచ్చేది. మరి బాలామృతం స్కీమ్ అంటే ఏంటిది? ఇది బిలో 3 years వాళ్ళకి. వీళ్ళకి అంత అన్నం కానీ అది కానీ అంత ఈజీగా తినలేరు వీళ్ళు. 7 months నుంచి 3 years బిలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఏం చేస్తారంటే ఒక ప్యాకెట్ ఇస్తారు మనకి, సెరిలాక్ ప్యారెక్స్ ప్యాకెట్స్ ఎట్లుంటాయో అట్లాగే బాలామృతం అనేది 2.5 kg రూపీస్తో 2.5 kg ఉన్నటువంటి ఒక ప్యాకెట్ ఉంటుంది. ఆ ప్యాకెట్లో 2.5 kg ఆఫ్ ద పిండి ఉంటుంది, ఫోర్టిఫైడ్ ఫ్లోర్ ఉంటుంది అనమాట. దాంట్లో అన్ని రకాల విటమిన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఇవన్నీ కలిపినటువంటి ఫోర్టిఫైడ్ ఫ్లోర్ అనేది ఉంటుంది. అది 2.5 kg ఉన్నటువంటి ప్యాకెట్ని ఇంటికి తీసుకెళ్ళచ్చు. దాన్ని మిల్క్లో వేసి పిల్లలకి తినిపించడానికి అవకాశం ఉంటుంది మనకి. అలా మనకి నెలకి ఒకటి ఇస్తారనమాట. ఏది? 2.5 kg ఉన్నటువంటి బాలామృతం అనే ప్యాకెట్ని మనకి నెలకి ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు పర్ చైల్డ్ దాంతోపాటు 8 eggs per the watt మంత్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దేని కింద? దేని కింద బాలామృతం కింద. ఇది మిడ్ డే మీల్ స్కీము, ఇది వైఎస్ఆర్ అమృతం. ఇవన్నీ కూడా దీంట్లో పాటు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణలోనే పాటు. నెక్స్ట్ బాల సంజీవని. 6 months నుంచి 6 years వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఇచ్చేది ఏంటి? బాల సంజీవని. అయితే ఇది ఎక్కడ అంటే స్పెషల్గా బాల సంజీవని అనేది ఎక్కడ లాంచ్ చేశారంటే మరి SC STలో ఉన్నటువంటి ప్రెగ్నెంట్ కానీ లాక్టేటింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్ట్రాగా ఇంకా పేదరికంలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్ ఇవ్వడానికి కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. ఏది? బాల సంజీవన్ అనేది 6 months నుంచి 6 years ఏజ్ ఉన్న వాళ్ళకి బాల సంజీవన్ అనేది ఎలిజిబుల్ అనమాట. వీళ్ళకి ఏంటిదంటే స్పెషల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఫర్ ద వాట్ ఎవరికి? SC STs అండ్ వాట్ ప్రెగ్నెంట్. స్పెషల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఫర్ ద వాట్ SC ST అండ్ వాట్ ప్రెగ్నెంట్ అండ్ ద లాక్టేటింగ్ ఉమెన్ అండ్ ద వాట్ చైల్డ్. స్పెషల్ న్యూట్రిషన్ కిట్ విల్ బి వర్త్ ఆఫ్ ద వాట్ 400 rupees ఉన్న కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి అడిషనల్గా కూడా మళ్ళీ 100 ml ఆఫ్ ద మిల్క్ ఎక్స్ట్రా ఎగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరికి? SC STలో ఉన్నటువంటి ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటివ్ ఉమెన్స్కి చిల్డ్రన్స్కి సంబంధించి వీళ్ళకి అడిషనల్ బెనిఫిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది నార్మల్. దాని పేరు ఏంటిది మనకి? బాల సంజీవని. కానీ ఇక్కడ ఎగ్జామినేషన్లో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలామంది ఏజెస్ మర్చిపోతూ ఉంటారు. ఇది అమృత హస్తం ఎవరికి? ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ మదర్కి.
సో ఇది మిడ్ డే మీల్ స్కీమ్ 3 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ ఉన్న వాళ్ళకి. ఇది బాలామృతం అనేది ఎవరికి? బాలామృతం అంటే బాలుడు చిన్నోడుగా తినలేడు వానికి. బాలామృతం అంటే వానికి తినడానికి ఇవ్వాలి. వానికి తినడానికి ఇవ్వడానికి 2.5 కేజీస్ ఉన్నటువంటి ఫోర్టిఫైడ్ రైస్, ఫోర్టిఫైడ్ ఫ్లోర్ ఉన్నటువంటి అన్ని విటమిన్స్ కలిపినది ఒకటి ఇస్తూ ఉంటాం, బాల సంజీవని. ఓకేనా? ఇవన్నీ కూడా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణలో భాగమే, సపరేట్ స్కీమ్స్ కావు. ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద వాట్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ యోజన. కానీ ఇవన్నీ ఎందుకు ఇలా స్పెసిఫై చేసామంటే ఎగ్జామ్లో ఏదైనా రావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తున్నారు. బట్ ఆల్ టుగెదర్ పార్ట్ ఆఫ్ ద వాట్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణనే. ఓకే, నెక్స్ట్ వైఎస్ఆర్ సంపూర్ణ ప్లస్. ఇదెక్కడ? మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 77 ట్రైబల్ మండల్స్ ఉన్నాయి. సో 77 ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. ఆ 77 ట్రైబల్ మండల్స్ ఉన్నాయి. ఆ 77 ట్రైబల్ మండల్స్లో ఇది లాంచ్ చేయడం జరిగింది. అంటే ఆ ట్రైబల్ ఏరియాస్లో ఇంకా ఎక్కువ మొత్తంలో మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. 3.8 లక్షల మంది బెనిఫిట్, దాదాపు 8,320 అంగన్వాడీ కేంద్రాస్, దాదాపు 77 మండల్స్ని కవర్ చేస్తుంది ఇది. ఎందుకంటే అవన్నీ కూడా ట్రైబల్ ఏరియాస్ బట్టి. సో వైఎస్ఆర్ సంపూర్ణ పోషన్ ప్లస్ ద 77 షెడ్యూల్ అండ్ వాట్ ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ లాంచ్ చేయడం జరిగింది మేజర్గా. ఇవన్నీ కూడా 7 ఇంటిగ్రేటెడ్ వాట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్. ఈ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనే స్కీమ్ అనేది మనకు 1975లో రావడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఏమంటే ఎక్కడైతే దాదాపు ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉందో, అంటే దాదాపు ఒక 40 నుంచి 50% మధ్యలో ట్రైబల్ పాపులేషన్ ఉన్న ఏరియాస్ లోపల ఒక ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ పెట్టి వాళ్ళ కల్చర్ని, వాళ్ళ భాషని, వాళ్ళ సాంప్రదాయాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని అన్నింటిని కాపాడడానికి కోసం ఇది తీసుకురావడం జరిగింది. ఇది ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అని 1975 నుంచి ఉన్నాయి భారతదేశంలో, ఇప్పుడు కాదు, సెంట్రల్ గవర్నమెంటే తీసుకొచ్చింది ఇందిరాగాంధీ పీరియడ్ లోపల. సో అలా మనకి ఆంధ్రప్రదేశ్లో 7 ఏమున్నాయి? ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి 7. సో ఆ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ప్రాంతంలో దాదాపు మనకి 77 మండల్స్ ఉన్నాయి. ఆ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సీతంపేట అండ్ పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, చింతూరు, శ్రీశైలం. సో ఈ అన్ని ప్రాంతాలలో ఉన్నాయి. దాదాపు 8 డిస్ట్రిక్ట్స్ని కవర్ చేస్తూ ఈ 7 ప్రాంతాలలో ఏమున్నాయి మనకి? సో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. 8 జిల్లాలు, 77 మండలాలు. 8 జిల్లాలు, 77 మండలాలు, 8 ఐటీడీఎస్, 7 ఐటీడీఎస్ అనేటివి ఉన్నాయి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. సో ఇవన్నీ ఈ ఐటీడీఎస్ ఎక్కడైతున్నాయో ఈ ఐటీడీఎస్ ఉన్న ప్రాంతాల్లో ఈ 77 మండలాలలో, ఈ 8 జిల్లాలలో ఎక్కువ మొత్తంలో మనం ఫోకస్ చేయబోతున్నాం. ఎందుకంటే ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉంటేనే కదా షెడ్యూల్ ఏరియాస్ అంటాం, వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పదం ఎక్కువ మేము యాడ్ చేసాం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ ప్లస్ అని యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో దీని కింద ఏమిస్తారు? వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద కూడా సో 2 మల్టీగ్రెయిన్ 2 kgs ఆఫ్ ద జాగరీ, 500 grams ఆఫ్ ద జాగరీ, చిక్కీ అండ్ ద డ్రై డేట్స్, అలాగే రాగి, సజ్జ, ఇలా 500 grams అనేది వీళ్ళకి. సో ప్రెగ్నెంట్ ఉమెన్కి, లాక్టేటింగ్ మదర్కి ట్రైబల్ ఏరియాస్లో ఇచ్చేటువంటి ఇది ఫుడ్ అనమాట వాళ్ళకి, ట్రైబల్ ఏరియాస్ లోపల ఇది. ఓకే, జాగరీ 500 grams, చిక్కీ, పీనట్ బార్, సో అండ్ నెక్స్ట్ డ్రై డేట్స్. సో ఇవన్నీ కూడా స్పెషల్, అందుకోసం ప్లస్ అని చెప్తున్నాం కదా, ప్లస్ కాబట్టి ఇవి ఆ ఏరియాస్లో ఇచ్చేటువంటి లాక్టేటింగ్ మదర్స్కి, సో ట్రైబల్ ఏరియాస్లో ఇవ్వడానికి కోసం ప్రిపేర్ చేసేటువంటి మెనూ అనమాట ఇది. ఎందుకంటే అనిమియా అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ లోపల ఈ డేట్స్ ఇవన్నీ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే బెల్లము కానీ, డేట్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం ద్వారా సో రక్తం అనేది బాగా పెరుగుతుంది, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఓకే, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్. సో ఏదైతే ఉందో ఇది వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్. సో ఇది ఎక్కడ మనకి 6 months నుంచి 6 years వరకు ఉంటుంది. సో వాళ్ళు అది ప్లస్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్. సో పైలట్ ప్రాజెక్ట్ ఇన్ ద వాట్ 77 షెడ్యూల్డ్ మండల్స్ అండ్ టేక్ హోమ్ రేషన్ టు ద వాట్ 6 months to 30 days. అదే మనం ఇంతకుముందు చెప్పింది బాలామృతం అనమాట ఇది. అలాగే ఫీడింగ్ ద వాట్ చిల్డ్రన్స్, అట్లాగే లాక్టేటింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వడం. సేమ్ ఇంతకుముందు మాట్లాడినవి ఉంటాయి, ఎక్స్ట్రాగా వాళ్ళకి కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ ఉంటుండే అనమాట వీళ్ళకి. ఓకే, సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు ప్రెగ్నెంట్ ఉమెన్ విల్, లాక్టేటింగ్ మదర్స్ విల్ రిసీవ్ ద వాట్ హాట్ కుక్డ్ మీల్ అండ్ వీక్లీ సప్లై. అండ్ ద సేమ్ ఇక్కడ కూడా ఫీడింగ్ ద వాట్ చిల్డ్రన్స్, అంగన్వాడీ కేంద్ర 36 అంటే మనకి 3 years నుంచి దాదాపు 6 years వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఏమి ఇస్తారు? సేమ్ 5 liters ఆఫ్ ద మిల్క్ ఫర్ ద వాట్ 20 days ఏ మంత్, కవరింగ్ ద వాట్ 1.64 liter బెనిఫిషియరీస్. సేమ్, కాకపోతే అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి అంతే. సో మీరు ఇంత మొత్తంలో డీటెయిల్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ మీకు ఐడియా ఉంటే చాలు. ఓకేనా? సో సేమ్ ఇక్కడైతే ఏమి ఇచ్చామో అవే ఇస్తాం, ఇక్కడ ఏమి ఇచ్చామో మనం అవే ఇస్తాం, కానీ కాకపోతే కొంచెం ఏముంటే అడిషనల్గా ఎక్కువగా ఇస్తాం అంతే. అండ్ దట్టు లాక్టేటింగ్ మదర్స్కి ఇవి అడిషనల్గా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ లాక్టేటింగ్ మదర్స్కి ఏమున్నాయి? మామూలుగా ఈ లాక్టేటింగ్ మదర్స్కి ఇట్లా ఉంది మనకి అన్నం, పప్పు, తోటకూర, కోడిగుడ్డు ఇవి ఉన్నాయి జనరల్గా లాక్టేటింగ్ మదర్స్కి ఇచ్చేది. కానీ ఇక్కడ లాక్టేటింగ్ మదర్స్కి వాటితో పాటు ఎక్స్ట్రాగా ఇవి కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ సంపూర్ణ పోషణ ప్లస్లో ఇవి ఎక్స్ట్రాగా అడిషనల్గా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది మనకి. ఓకేనా? సో ఇది వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ ఎన్ని మండలాలలో లాంచ్ చేయబోతున్నాం ఇది? సో ఈ షెడ్యూల్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ 77 మండలాలలో ఈ సంపూర్ణ పోషణ లాంచ్ చేయబోతున్నాం. ఓకే, రైట్.
నెక్స్ట్ వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్. ఈ వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏంటిదంటే ఏవైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో ఆ అంగన్వాడీ కేంద్రాస్ అనేటివి ఇప్పుడు మనకి ప్రీ ప్రైమరీ స్కూల్స్గా కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంటే పిల్లలు వెళ్ళి అక్కడ ఫార్మల్ ఎడ్యుకేషన్ కాదు, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్, ద గవర్నమెంట్ ఈస్ ఇంట్రడ్యూస్ ద వాట్ వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ దట్ అంగన్వాడీ సెంటర్స్ లేడ్ ద వాట్ ఫౌండేషన్ ఫర్ ద వాట్ సో ఏజ్ అప్రోప్రియేట్ కాగ్నేటివ్ సోషల్ ఎమోషనల్ డెవలప్మెంట్ కోసం అవన్నీ చేయడం జరిగింది. దాదాపు 8.7 lakhs చిల్డ్రన్స్ ఆఫ్ ద వాట్ సో ఏజ్ బిట్వీన్ ద వాట్ 3 to 6 years వాళ్ళు బెనిఫిట్ అవ్వడానికి అవకాశం ఉంది. దాదాపు 55,000 అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ స్కూల్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఆడుకోవడము ఇలాంటివి చేయొచ్చు. ఎవరు 3 నుంచి 6 years ఉన్న వాళ్ళకి యాక్చువల్లీ ఇంతకు ముందటి నుంచి కూడా ఉంది, ఇప్పుడైనా కొత్త కాదు. ఇవి అంతా ఇంతకు ముందటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉండేది, కానీ ఇంతకుముందు అంతా టేక్ కేర్ చేసేవాళ్ళు కాదు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఆ చిల్డ్రన్స్ వచ్చారా వాళ్ళకి మన ఈ న్యూట్రిషన్ ఫుడ్ వస్తుంది, న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చేసి మీ ఇంటికి వెళ్ళి ఆడుకోండి అని పంపించేవాళ్ళు. ఇప్పుడు ఇది మన భాషలో చెప్పాలంటే ఇది ఏమంటాం మనం కిడ్స్ ప్లేయింగ్ స్కూల్, మన భాషలో చెప్పాలంటే ప్లేయింగ్ స్కూల్ అనమాట. ఇప్పుడు ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ అంటే సింపుల్గా 3 to 6 years ఉన్న చిల్డ్రన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక ప్లేయింగ్ స్కూల్ అనేది అనమాట. సో వాడు ఆడుకుంటూ ఉంటాడు, చిన్న చిన్న అవి నేర్చుకుంటూ ఉంటాడు అనమాట. సో అలా మనకి సోషల్గా మెంటల్గా మిగతా చిల్డ్రన్స్తో కలిసిపోయినప్పుడు కూడా వాడు యాక్టివ్గా ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి సోషల్ ఇదే కాగ్నేటివ్ సోషల్ అండ్ ద ఎమోషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ చైల్డ్ ఇది అవసరం ఖచ్చితంగా. సో చిల్డ్రన్స్ అనే వాళ్ళు ప్రతిరోజు ఇంట్లోనే ఉంచితే వాళ్ళు సరిగా ఉండలేరు. వేరే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో మింగిల్ అయినప్పుడే సో వాళ్ళతో కాగ్నేటివ్ ఎబిలిటీస్ అనేటివి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. సో అలా ఆ ఉద్దేశంతో లాంచ్ చేయడం జరిగింది. ఇది వైఎస్ఆర్ ప్రిలిమినరీ స్కూల్స్ అనేటివి. ఓకే, అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 8.7 లక్షల మంది బెనిఫిట్ అవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఓవరాల్గా హెల్త్ సెక్టార్ కనుక చూసుకుంటే సో ఈ ఆరోగ్యశ్రీ కానీ డ్రగ్ పర్చేస్ కానీ నాడు నేడు హాస్పిటల్స్ కానీ అసిస్టెన్స్ వాటి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కంబాటింగ్ COVID-19 కోవిడ్ వ్యాక్సినేషన్ 104 108 సర్వీసెస్ ఇవన్నిటి కలిపి మొత్తం టోటల్గా ఈ కిడ్నీ దాదాపు ఎంత మనకి 13,800 కోట్లు అనేది సో మనకి కేటాయించడం జరిగింది. ఓవరాల్గా హెల్త్ సెక్టార్కి మనకు టోటల్గా ఇంత కేటాయించడం జరిగింది. ఓకేనా, సో ఇది టోటల్గా హెల్త్ సెక్టార్ కేటాయించినటువంటి సో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్లస్ డ్రగ్ పర్చేసెస్కి సంబంధించి నాడు నేడు హాస్పిటల్స్ అసిస్టెన్స్ టు ద వాట్ సో ఈ అన్నిటికి సంబంధించి. ఓకేనా, ఇది ఓవరాల్గా మనకి సో గవర్నమెంట్ కేటాయించినటువంటి ఏంటిది అలొకేషన్స్ ఇవి మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఓకే, ఇవి గవర్నమెంట్ కేటాయించినటువంటి అలొకేషన్స్. నెక్స్ట్ సో ఇలా న్యూట్రిషన్ కోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పోషణ్ అభియాన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పోషణ్ అభియాన్ స్టార్ట్ చేసింది 2018 ఇయర్లో విత్ మిషన్ 25 తోటి. అంటే 5 సంవత్సరాలలో ఏం చేయాలి టు రెడ్యూస్ ద వాట్ కంట్రీ స్టంటింగ్ సో 25% ఫ్రమ్ ద వాట్ 38% బై ద వాట్ 2022. సో 38.8% ఉన్నటువంటి స్టంటింగ్ రేట్ని అంటే సో సరి అయిన హైట్ లేకపోవడం ఏజ్కి తగ్గట్టు సో దాన్ని 25%కి తగ్గించాలని చెప్పేసి మనకి ఒక మిషన్ 25 దాన్ని పోషణ్ అభియానాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, దాని టార్గెట్ ఏంటిది టు రెడ్యూస్ ఇట్ టు ద వాట్ 25% అనేది దాని యొక్క టార్గెట్. సో మరి ఎలా తగ్గించాలనుకుంటుందంటే గవర్నమెంట్ ఇలా టార్గెట్ పెట్టుకుంది పోషణ్ అభియాన్ కింద. ఓకే, లో బర్త్ రేట్ బై బర్త్ పుట్టినప్పుడే లో వెయిట్ ఉంటారు చాలామంది. సో అలాంటిది మనకి ఏం చేయాలి 6% తగ్గించాలి, ఒక సంవత్సరానికి 2% చొప్పున 6% తగ్గించాలి. అలాగే సో స్టంటింగ్ అనేది చిల్డ్రన్స్ బిలో ద 6 years ఉన్న దాంట్లో స్టంటింగ్ రేటుని తగ్గించాలి 6%, ఒక సంవత్సరానికి 2% చొప్పున. అండర్ వెయిట్ చిల్డ్రన్స్ బిలో 6 years ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా 6% అండర్ వెయిట్ తగ్గించాలి 2% per annum. అనిమిక్ పేషెంట్స్ 6 నుంచి 59 months 6 months నుంచి 59 months 9% తగ్గించాలి, సంవత్సరానికి ఎంత 3% చొప్పున. అలాగే అనిమియా 15 నుంచి 49 years ఉన్నటువంటి ఉమెన్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల కూడా అనిమియా 9% తగ్గించాలి, సంవత్సరానికి 3% తక్కువ తగ్గించాలని చెప్పేసి ఇలా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అంటే 2018 నుంచి 2022కి ఈ గ్యాప్లో మనం మొత్తం ఇవన్నీ సాధించాలని గవర్నమెంట్ అనేది టార్గెట్ పెట్టడం జరిగింది. సో గవర్నమెంట్ వాంట్ టు అచీవ్ ద వాట్ ఆల్ దీస్ ఇండికేటర్స్ అండ్ ద వాట్ పోషణ్ అభియాన్. సో ఇవన్నీ టార్గెట్స్. అలాగే సో మనకు ఓవరాల్గా ఈ మిషన్ 25 అంటే 22కి తగ్గించాలి ఎంతకి సో దట్ కంట్రీస్ వాట్ స్టంటింగ్ టు ద వాట్ 25% ఫ్రమ్ ద వాట్ 38.4% నుంచి స్టంటింగ్ రేట్ని 25%కి తగ్గించాలి బై ద 2022కి. దాంతోపాటు ఇవన్నీ కూడా టార్గెట్స్ ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఇంత తగ్గించాలి 3 సంవత్సరాలలో, ఒక సంవత్సరానికి 2%,
3 సంవత్సరాలలో 6%, 2%, 3 సంవత్సరాల్లో 6%, 2%, 3 సంవత్సరాల్లో 6%, 3 సంవత్సరాల 9%, 3 సంవత్సరాలు 9%. ఇలా పోషణ్ అభియాన్‌లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇలా మాల్ న్యూట్రిషన్‌ని తగ్గించడానికి కోసం ఇలా టార్గెట్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఏంటిది పోషణ్ అభియాన్ స్కీమ్ ఇది. ఓకేనా, మిషన్ 25 ఆర్ అదర్వైజ్ పోషణ్ అభియాన్. ఆంధ్రప్రదేశ్లో అయితే ఏమంటున్నాం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ ప్లస్ అని చెప్తున్నాం అండ్ సంపూర్ణ పోషణ అని చెప్తున్నాం. ఓకేనా, సో ఇది ఓవరాల్గా మన బడ్జెట్ 2021లో ఇచ్చినటువంటి ఏంటిది మనకి టోటల్గా అగ్రికల్చర్ సెక్టార్ యొక్క టోటల్ డీటెయిల్స్ అలాంగ్ విత్ సమ్ అడిషనల్ డీటెయిల్స్ ఆల్సో కూడా నేను చెప్పడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.